రెడ్ కార్పెట్లో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఆ నీడ ఇటు పక్కన కాంగ్రిగేషన్ మీద పడిపోతూ ఉంటే వాళ్ళ కడుపు నొప్పులు, వాళ్ళ కణితులు, వాళ్ళ క్యాన్సర్లు, వాళ్ళ తలకాయ నొప్పులు అన్నీ మాయమైపోతూ ఉండుండే. కానీ ఎందుకు పౌలు అలా వ్యాపారం చేయలే? ఆయన నీడపడి స్వస్థత పడ్డా కూడా అట్లాంటి సెంటర్ అని పెట్టలేదు ఆయన. ఎందుకనో అలాంటి నాశనం చేసే ఐడియా ఆయనకి రాలేదు. ఓ జీవితాన్ని నాశనం చేసే ఐడియా. కానీ పౌలు తన జీవితంలో ఒకరోజు వచ్చింది, ఆయన తన శరీరంలో ఒక ముళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నాడు. అది విపరీతంగా ఇబ్బంది పెడుతుంది అతన్ని. ఎంతో శ్రమను తట్టుకున్నవాడు, దేవుడి కోసం ఎన్నో దెబ్బలు తిన్నవాడు, వీపు చీరేసేలా కొట్టేసినా కూడా మారు మాట్లాడినవాడు ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా తట్టుకోలేకపోతున్నాను, కొంచెం దీన్ని తీసేస్తావా, నాకు స్వస్థతనిస్తావా అని యేసు ప్రభుని అడిగాడు. ఒక యూదుడు ముమ్మారు ప్రార్థన చేశానంటే అర్థం ఏంటంటే, యూదుడి భాషలో పరిపూర్ణంగా ప్రార్థన చేశానని అర్థం. టోటల్ డెడికేషన్తో ఆయన ప్రార్థన చేశాడు. అది రిపిటేషన్కి సంబంధించిన మాట కాదు, అది సిన్సియారిటీకి సంబంధించిన మాట. నేను ముమ్మారు ప్రార్థన చేశాను అంటాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే, సారీ పాల్, నీకు స్వస్థత లేదు. అదేంటి ప్రభా, నాది పాల్ మిరకల్ సెంటర్ ప్రభా, నువ్వేంటి నాకు నువ్వు స్వస్థత లేదంటావేంటి? నో నో నో, నీకు స్వస్థత లేదు. మరి ఎలాగా? నా కృప నీకు చాలు. ఎంతమంది క్రైస్తవులు స్వస్థత కోసం చూస్తున్నారు, అద్భుతాల కోసం చూస్తున్నారు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు యేసుక్రీస్తు చాలిన కృపను అనుభవించాలనుకుంటున్నారు. మీకు సత్యం చెప్పనా, ఈరోజు మీరు చాలాసార్లు పాపాన్ని జయించలేక సతమతమవుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారి కృప పాపం కంటే బలమైంది. తెలుసా ఈ సంగతి? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పాపం ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అత్యధికముగా విస్తరించను. The grace of God always overpowers sin. Always. నీ రహస్య జీవితంలో ఒక పాపంతో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో, బిలీవ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ బ్యాంక్ అపాన్ ఇట్. యూ కెన్ గెట్ విక్టరీ. నువ్వు ఒక బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నావేమో, ఒకవేళ దేవుడు దాన్ని తీసేయకపోవచ్చు, బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. యూ కెన్ కాంకర్ దట్ వీక్నెస్. ఒకవేళ నువ్వు పేదరికంలో మగ్గిపోతున్నావేమో, బట్ హిస్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్. ఆయన కృప చాలును, నువ్వు పేదరికాన్ని కూడా ఆస్వాదిస్తావు. ఇట్స్ ట్రూ. నేను జీవించడానికి భూమి మీద ఒక క్రైస్తవుడిగా నాకు ఏమీ లేకపోయినా నేను ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయగలను, బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నా ప్రభు కృప నా జీవితంలో సమస్యలన్నింటికంటే పెద్దది, నా పాపం కంటే బలమైనది, నా బలహీనతల కంటే బలమైనది. డూ యు నో దిస్? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృప తెలుసు, ఆయన కృపలో ఉన్న మాధుర్యం తెలుసు? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృపలో ఉన్న బలం తెలుసు? ఎంతమంది క్రైస్తవులకి ఆయన కృపలో ఉన్న బలంతో పాపాన్ని జయించవచ్చు అని తెలుసు? ఏ బలహీనతనైనా నవ్వుతో ఎదుర్కోవచ్చు అని తెలుసు? పేదరికంలో కూడా నవ్వచ్చు ఆ కృపతో అని తెలుసు. ఈ క్రీస్తు మీకు తెలుసా? ఒకవేళ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో, మీరు ఒక ప్రార్థన చేసుకోండి. ఇంటికి వెళ్ళక ముందు, ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందు దావీదులాగా, ప్రభా చాలా కాలం నుంచి బైబిల్ చదువుతున్నాను, చాలా కాలం నుంచి చర్చ్కి వస్తున్నాను, కానీ నువ్వెవరో పూర్తిగా తెలుసుకోలేకపోయాను. నేను నిన్ను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నాకు కనపరచుకో ప్రభా. నిన్ను చూడాలి అనడానికి ఎంత ఆసక్తి కావాలో అంత ఆసక్తి నా గుండెల్లో నింపు నాయనా. నిన్ను చూడాలన్న ఆసక్తి నాకు లేదు, మొద్దుబారిపోయాను.
దావీదు ప్రార్థన చేసినట్టు ఈరోజు నేను కూడా అడుగుతున్నాను, నీ ధర్మశాస్త్రం అందలి ఆశ్చర్యకరమైన సంగతుల్ని మాత్రమే కాదు, నీ ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అందులోని ఆశ్చర్యకరుణ్ణి నాకు పరిచయం చేయి. అందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరుణ్ణి నేను కలవాలి, ఆయనకు అతి సమీపంగా జరగాలి. ఈ ప్రింటెడ్ వర్డ్ మస్ట్ ఇంట్రడ్యూస్ ద లివింగ్ వర్డ్. ఈ అచ్చైనటువంటి ఈ వాక్యము, జీవవాక్యాన్ని మనకి పరిచయం చేయాలి. ఎన్నిసార్లు చదివినా ఈ పేజీల్లో ఆయన ముఖ చిత్రం కనపడకపోతే ఇది చదివి వ్యర్థం. ప్లీజ్ అండర్స్టాండ్. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, ప్రభువా నేను నిన్ను చూడాలి. ఐ వాంట్ టు నో యూ యాజ్ ఐ ఆట్ టు నో యూ. నిన్నెంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ షో మీ యువర్ సెల్ఫ్, ప్లీజ్ షో మీ యువర్ గ్లోరీ అని మోషే అడిగినట్టుగా మనం అడిగితే ఆయన మనల్ని కనికరిస్తాడు. ఆయన్ని మీరు సరిగా చూడడం నేర్చుకుంటే మీరు ప్రపంచాన్ని సరిగా చూడగలుగుతారు, మిమ్మల్ని మీరు సరిగా చూసుకోగలుగుతారు, మీ భవిష్యత్తుని సరిగా చూడగలుగుతారు, మీ సమస్యల్ని, మీ జీవితాన్ని సరిగా చూడగలుగుతారు. ఒకసారి ఆయన ఎవరో తెలుసుకుంటే మీరు మిమ్మల్ని ఎవరో తెలుసుకోగలుగుతారు, మీకు అన్నీ సరిగా అర్థమవుతాయి. ఆయనకు భయపడడం నేర్చుకుంటే మీరు ప్రపంచంలో దేనికి భయపడరు.